హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఛానల్లో మన టాపిక్ వచ్చేసరికి స్టోన్స్ టాపిక్ మీద ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఈ వీడియో కంటే ముందు స్టోన్స్ పార్ట్ 1 పార్ట్ 2 వీడియో చూశాను, అది చూడండి. దాని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కారణం కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ బిట్. A good quality stone absorbs water less than A 5%, B 10%, C 15%, D 20%. Option A 5%. Answer option A 5%. Second bit. A stone is rejected if it absorbs water more than option A 5%, B 10%, C 15%, D 20%. Answer వచ్చేసరికి 10%, B option. Third. Good quality stones must అంటే గుడ్ క్వాలిటీ స్టోన్స్లో ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఏ డ్యూరబిలిటీ, బి ఫ్రీ ఫ్రమ్ క్లే, సి రెసిస్ట్ యాక్షన్ ఆఫ్ యాసిడ్స్. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి ఆల్ ద అబవ్. డ్యూరబిలిటీ, ఫ్రీ ఫ్రమ్ క్లే, రెసిస్ట్ యాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అన్ని ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ గుడ్ క్వాలిటీ స్టోన్స్లో ఉండాలి, కాబట్టి ఆప్షన్ వచ్చేసరికి డి ఆల్ ద అబవ్. నెక్స్ట్ బిట్. The rock formed due to solidification of molten mass below or above the earth surface are called. రాక్స్ అనేవి బిలో ఎర్త్ సర్ఫేస్ కానీ అబవ్ ఎర్త్ సర్ఫేస్ మీద కానీ ఫామ్ అయ్యే రాక్స్ని ఏ టైప్ ఆఫ్ రాక్స్ అని అంటాం, ఏ టైప్స్ ఆఫ్ రాక్స్ అని అంటామని అడుగుతున్నాడు. దానికి ఆప్షన్స్ చూడండి. ఏ ఆక్వస్ రాక్స్, బి సెడిమెంటరీ రాక్స్, సి మెటమార్ఫిక్ రాక్స్, డి ఇగ్నీషియస్ రాక్స్. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి ఇగ్నీషియస్ రాక్స్. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్. ద సెడిమెంటరీ రాక్స్ ఆర్ ఫార్మ్ డ్యూ టు. సెడిమెంటరీ రాక్స్ ఎలా ఫామ్ అవుతాయి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ సాలిడిఫికేషన్ ఆఫ్ మోల్టెన్ మాస్ లయింగ్ బిలో ఆర్ అబవ్ ఎర్త్ సర్ఫేస్. ఆప్షన్ బి గ్రాడ్యువల్ డిపాజిషన్ ఆఫ్ మెటీరియల్స్ లైక్ శాండ్, క్లే ఎక్సెట్రా. ఆప్షన్ సి ఆల్టరేషన్ ఆఫ్ ఒరిజినల్ స్ట్రక్చర్ అండర్ హీట్ అండ్ ఎక్సెసివ్ ప్రెషర్. ఆప్షన్ డి నన్. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి గ్రాడ్యువల్ డిపాజిషన్ ఆఫ్ మెటీరియల్స్ లైక్ శాండ్, క్లే ఎక్సెట్రా. నెక్స్ట్ సిక్స్త్ బిట్. ఇగ్నీషియస్ రాక్స్ ఎలా ఉంటాయి అని అడుగుతున్నాడు. ఏ క్రిస్టలైన్, గ్లాసీ ఆర్ ఫ్యూజ్డ్ టెక్స్చర్. బి ఫోలియేటెడ్ స్ట్రక్చర్ విచ్ ఈస్ హార్డ్ అండ్ డ్యూరబుల్. ఆప్షన్ సి లేయర్స్ ఆఫ్ డిఫరెంట్ కాంపోజిషన్, కలర్ అండ్ స్ట్రక్చర్. ఆప్షన్ బి నన్. ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ ఏ ఆప్షన్ క్రిస్టలైన్, గ్లాసీ అండ్ ఫ్యూజ్డ్ టెక్స్చర్స్. ఇగ్నీషియస్ రాక్స్ అనేవి క్రిస్టలైన్, గ్లాసీ ఆర్ ఫ్యూజ్డ్ టెక్స్చర్స్లో ఉంటుంది. సెవెంత్ బిట్. ద క్యాల్కేరియస్ రాక్స్ హ్యావ్ డాష్ యాజ్ ఏ మెయిన్ కాంపోనెంట్స్. క్యాల్కేరియస్ రాక్స్లో ఉండాల్సిన మెయిన్ కాన్స్టెంట్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ లైమ్ ఆర్ కాల్షియం కార్బోనేట్. ఆప్షన్ బి క్లే ఆర్ అల్యూమినా. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ లైమ్ ఆర్ కాల్షియం కార్బోనేట్. నెక్స్ట్ ఎయిత్ బిట్. విచ్ ఈస్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అర్జిలేషియస్ రాక్స్. అర్జిలేషియస్ రాక్స్కి ఎగ్జాంపుల్ ఏంటి అని అడుగుతున్నాడు. ఏ కావలిన్, బి స్లేట్, సి లాటరైట్, డి ఆల్ ద అబవ్. కావలిన్, స్లేట్, లాటరైట్ మూడు కూడా అర్జిలేషియస్ రాక్స్ ఎగ్జాంపులే, కాబట్టి మనం ఆప్షన్ డి ఆల్ ద అబవ్ సెలెక్ట్ చేసుకున్నాం. నైన్త్ బిట్. విచ్ ఈస్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సిలీషియస్ రాక్స్. ఇక్కడ ఇందాక మనకి అర్జిలేషియస్ రాక్స్ ఎగ్జాంపుల్ అడిగాడు, ఇప్పుడు సిలీషియస్ రాక్స్ అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ గ్రానైట్, ఆప్షన్ బి జీనిస్, ఆప్షన్ సి ఆల్ ద అబవ్. సి ఆల్ ద అబవ్. గ్రానైట్, జీనిస్ రెండు కూడా సిలీషియస్ రాక్స్ ఎగ్జాంపుల్సే. నెక్స్ట్ 10th బిట్. లైమ్ స్టోన్ ఈజ్ ఫిజికలీ క్లాసిఫైడ్ యాజ్. ఆప్షన్ ఏ స్ట్రాటిఫైడ్, బి అన్స్ట్రాటిఫైడ్. ఆన్సర్ ఆప్షన్ ఏ స్ట్రాటిఫైడ్. 11th బిట్. మార్బుల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆక్వస్ రాక్స్. ఏ ఆక్వస్ రాక్స్, బి మెటమార్ఫిక్స్ రాక్స్, సి సెడిమెంటరీ రాక్స్, డి ఇగ్నీషియస్ రాక్స్. మార్బుల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెటమార్ఫిక్ రాక్స్. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. 12th బిట్. Granite is mainly composed of option A quartz and mica, option B feldspar and mica, option C quartz and feldspar, option D quartz, feldspar, mica. మీకు స్టాక్స్ ఫస్ట్ పార్ట్ 1 వీడియోలో చెప్పాను. గ్రానైట్ అనేది 3 కాంపోనెంట్స్తో ఫామ్ అవుతుందండి. అదేంటిదంటే క్వార్ట్జ్, ఫెల్స్పర్, మైకా. ఇక్కడ క్వశ్చన్ కూడా అదే అడిగాడు. గ్రానైట్ ఎలా ఫామ్ అవుతుందని చెప్పి, ఏ కాంపోనెంట్స్ కలిస్తే గ్రానైట్ అయ్యిద్ది అని అడిగాడు. ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ డి క్వార్ట్జ్, ఫెల్స్పర్, మైకా. నెక్స్ట్ 13th బిట్.
ద కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ గ్రానైట్ కంప్రెసివ్ స్ట్రెంత్ ఎంత అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ 50 to 70, ఆప్షన్ బి 70 to 30, ఆప్షన్ సి 130 to 170, ఆప్షన్ డి 170 to 200. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి 70 to 130. నెక్స్ట్ 14th బిట్. ఇన్ ఆర్డర్ టు డ్రై ది క్వారీ శాప్ ఏ ఫ్రెష్లీ క్వారీడ్ స్టోన్ ఈ షుడ్ బి ఎక్స్పోజ్ టు ఓపెన్ ఎయిర్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్. ఇక్కడ క్వశ్చన్ ఏమని అడిగాడంటే ఫ్రెష్గా క్వారీ చేసిన స్టోన్స్లో ఉన్న శాప్ని రిమూవ్ చేయడానికి ఆ స్టోన్ని మనం ఎంతకాలం వరకు ఓపెన్ ఎయిర్కి ఎక్స్పోజ్ చేయాలి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ 1 month, ఆప్షన్ బి 4 months, ఆప్షన్ సి 6 or 12 months, ఆప్షన్ డి 2 years. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి 6 or 12 months. నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ స్టోన్. 15th బిట్. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ స్టోన్. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 1.5, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 2.5. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి 2.5. దీనికి సంబంధించిన సొల్యూషన్స్ అన్నీ నేను ఫస్ట్ అండ్ సెకండ్ వీడియోలో చూస్తే ఈ బిట్స్ అన్నీ మీకు చాలా ఈజీగా ఉంటాయి. ఒకసారి అవి చూసి ఆ 1-2 వీడియోస్ చూసి ఇక్కడ రండి, మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. నెక్స్ట్ 16th బిట్. అర్జిలేషియస్ రాక్స్ హ్యావ్ దేర్ మెయిన్ కాన్స్టిట్యూంట్ యాజ్ అర్జిలేషియస్ రాక్స్లో మెయిన్గా ఉండే ఇంగ్రీడియంట్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ కార్బోనేట్స్ ఆఫ్ లైమ్, ఆప్షన్ బి క్లే ఆర్ అల్యూమినా, ఆప్షన్ సి సిలికా ఆర్ శాండ్, ఆప్షన్ డి ఆల్ ద అబోవ్. అర్జిలేషియస్లో మెయిన్గా ఉండేది మన క్లే ఆర్ అల్యూమినా, కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. 17th. కలర్ ఆఫ్ గ్రానైట్. ఏ గ్రే, బి గ్రీన్, సి బ్రౌన్, డి ఆల్ ద అబోవ్. గ్రానైట్ అనేది ఒక ఫిక్స్డ్ కలర్లో కన్ఫైన్ అయిపోయి ఉండదండి. అది గ్రే కలర్లో ఉంటుంది, గ్రీన్లో అయినా ఉంటుంది, బ్రౌన్ కలర్ అయినా ఉంటుంది. కాబట్టి ఆన్సర్ డి ఆల్ ద అబోవ్. 18th బిట్. ఏ ఫైన్ గ్రెయిన్డ్ గ్రానైట్. ఏ ఆప్షన్ ఏ ఫైన్ గ్రెయిన్డ్ గ్రానైట్ ఆఫర్స్ హై రెసిస్టెన్స్ టు వెదరింగ్. బి ఆప్షన్ కెన్ బి ఈజీలీ పాలిష్డ్. ఆప్షన్ సి యూజ్డ్ ఫర్ ఎక్స్టీరియర్ ఫేసింగ్. ఆప్షన్ డి ఆల్ ద అబోవ్. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి ఆల్ ద అబోవ్. 19th బిట్. కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ శాండ్స్టోన్ ఒక కంప్రెసివ్ స్ట్రెంత్ ఎంత అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ 40, ఆప్షన్ బి 55, ఆప్షన్ బి 65, ఆప్షన్ డి 80. ఆన్సర్ వచ్చేసి 65. కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ శాండ్స్టోన్ వచ్చేసరికి 65. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.